చందు కట్ చేయి. చందు, క్యాండిల్ ఆర్పొద్దు. నీ పుట్టినరోజు కానుగ్గా నీకేం కావాలో చెప్పు. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మీ అందరి మధ్య ఉండాలి. నేను చనిపోయినా కూడా మళ్ళీ ఈ ఇంట్లోనే పుట్టాలి. ఏంటిది? వదులు. ఏంట్రా వదిలేది? నీ అబ్బా, నీ వయసు ఏంటి? నీ బాగుడేంటి? నన్ను కొడుతున్నావా? నీ కాంట్రాక్ట్ పోతుంది. కొట్టడం కాదురా, చంపుతా. అప్పుడు నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు తలనొప్పి వచ్చేది గుర్తుందా? అలాంటి నొప్పి వస్తుందా ఆంటీ? చచా, దానికి దీనికి సంబంధం ఏముందమ్మా? భలేదానివే. ఇది మైగ్రేన్ పెయిన్. మన టెస్ట్లు కూడా చేయించాం కదా. ఓ, అంతేనంటారా ఆంటీ? అంతేనమ్మా. మైగ్రేన్ లక్షణాలు ఇలాగే ఉంటాయి. నీకు తెలుసు కదా, సివియర్ పెయిన్ ఉంటుంది. కళ్ళు బైర్లు కమ్మటం, తల తిరగడం, నీరసం, ఇవన్నీ దాని లక్షణాలే. అయినా ఒంట్లో బాగలేకుండా నువ్వు అసలు డ్యూటీకి ఎందుకొచ్చావు? ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం చందు. ఇంటికి వెళ్ళు. లేదులే ఆంటీ, కాసేపు ఇక్కడే పడుకుంటాను, తగ్గిపోతుందిలే. నా మాట విని ఇంటికి వెళ్ళమ్మా. డ్రైవర్తో చెప్తాను, ఇంటి దగ్గర దింపుతాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వద్దులే ఆంటీ, ఇంటికి వెళ్ళినా నా మనసు ఊరుకోదు. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వద్దామా అనిపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడే పడుకుంటాను. సరే, అలా రూమ్లోకి వెళ్ళి పడుకోమ్మా. సరే ఆంటీ. హలో డాక్టర్, చందు ఎలా ఉంది? చాలా ఇబ్బంది పడుతుంది అమృత. రాత్రంతా తలనొప్పితో చాలా సఫర్ అయింది. వద్దు వద్దు అంటున్నా హాస్పిటల్కి బయలుదేరింది. ఎలా చెప్పాలో తెలియడం లేదు డాక్టర్. ఆ తలనొప్పి, నీరసం, కళ్ళు తిరగడం, ఇవన్నీ ఆ జబ్బు తాలూకు లక్షణాలే అమృత. అంటే రోజులు చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయని మనకి సంకేతం ఇస్తోంది. నాకేం చేయాలో పాల్పోవడం లేదు డాక్టర్. చందుని రెస్ట్ తీసుకోమని మీరైనా కాస్త చెప్పండి. మీరు చెప్తే వింటుంది. చెప్పాను అమృత, వినడం లేదు. అలాగని నిజం చెప్పనూ లేను. ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఇలాగే జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు కాపాడుకోవాలి. తప్పదు. మన కన్నీళ్లు చూసైనా చందుకు ఆ దేవుడు ఆయుష్ పెంచితే చాలు డాక్టర్. కనీసం చిన్న పెళ్ళైనా చూస్తుందో లేదో. మేడం మేడం మేడం, ఎదురుగానే ఉన్నాను కదా, ఎందుకలా చెవు కోసం మేకలు అరుస్తావు? ఏంటో చెప్పు. మేడం, ఆ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి అనాథ శరణాలయం బిల్డింగ్ కాంట్రాక్ట్ ని అప్పనంగా రాజాకిద్దాం అనుకున్నారు కదా, దానికి బ్రేక్ పడింది మేడం. ఆ బ్రేక్ వేసిందే నేను. ఆ? నాకు తెలుసు మేడం. యునానిమస్ గా కాంట్రాక్ట్ ని తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ దెబ్బకు జడుసుకొని
టెండర్స్ ని కాల్ఫర్ చేశారు మేడం. ఇదిగోండి మేడం నోటిఫికేషన్. ఎవరి కోసం ఇస్తారు నోటిఫికేషన్? ఇవ్వకపోతే ఆ ఇంజనీర్ గడి ఉద్యోగం ఊడిపోయేలా చేయను. అందరూ సిండికేట్ గా ఏర్పడి ఆ రాజాని హీరోని చేయాలని అనుకున్నారు. ఇదిగో ఆ ఛాన్స్ లేకుండా చేశాను. ఇంతటితో అయిపోలేదు మేడం. అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలవుతుంది. నోటిఫికేషన్ ఇచ్చాక మిగిలిన అసోసియేషన్ వాళ్ళు పోటీకి రాకపోయినా ఆ రాజా మాత్రం తప్పకుండా పోటీకొస్తాడు. రాజా గనక టెండర్ వేశాడంటే 100% ఆయనకే వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు మేడం. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు కదా మేడం. మీరు ఎన్నోసార్లు రాజాతో పోటీపడి ఓడిపోయారు కదా. మేనేజర్, కోపగించుకోకండి మేడం. నాకు తెలిసింది చెప్పాను. రాజాకి కాళ్ళు చెయ్యి పడిపోయాయి గాని బుర్ర బాగానే పనిచేస్తోంది. ఆయన తలుచుకుంటే ఎలాంటి టెండర్ అయినా ఇట్టే పట్టేసుకుంటాడు. షట్ అప్. ఆ, ఆ టెండర్ మనకే వస్తుంది, రావాలి కూడా. ఆ, వస్తే మంచిదే కదా మేడం. రావాలనే కదా మేం కూడా కోరుకునేది. కాకపోతే ఎదుటి వాళ్ళ బలాబలాలు కూడా ఓసారి అనుకోవడం మంచిదని నా అభిప్రాయం. నాకు రాజా బలం గురించి తెలుసు, బలహీనతల గురించి కూడా తెలుసు. అందుకే తను నాతో పోటీ పడలేడు. మేడం, ఇదివరకటి రాజా వేరు, ఇప్పుడు రాజా వేరు. ఎందుకంటే రాజాకి ఈ వర్క్ చాలా అవసరం. ఇది గనక చేశాడు అంటే అతను మళ్ళీ ఇదివరకటి స్థాయికి చేరుకుంటాడు. మేడం, శత్రువు పెద్దవాడైన తర్వాత యుద్ధం చేసే కంటే చిన్నవాడిగా ఉండగానే ఎదగనీయకుండా దెబ్బ కొట్టడం మంచిదని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఎదగడు, ఎదగనివ్వను. ఈ టెండర్ మనకే వస్తుంది, మనమే ఈ కాంట్రాక్ట్ చేస్తున్నాం. మీకు అంత నమ్మకం ఉంటే మంచిదే మేడం. నేను అదే కోరుకుంటున్నాను. కానీ లాస్ట్ డౌట్, కాస్త చూసుకొని టెండర్ పంపించండి మేడం. వస్తాను మేడం. నిజంగానే రాజా టెండర్ విషయంలో చాలా తెలివిగా ఉంటాడు. ఎంతకు కోట్ చేస్తున్నాడో నాకెలా తెలియాలి? ఇప్పుడు రాజా బలహీనతలు వెతకాలి. ఎలా? ఈ టైంలో నాకు ఉపయోగపడేదెవరు? హాయ్ సిస్టర్. హాయ్ కార్తీక్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సిస్టర్. కాకపోతే కొంచెం తలనొప్పి అంతే. సిస్టర్, నన్ను త్వరగా ఇంటికి పంపించాలి. రేపు నాకు మ్యాచ్ ఉంది. నేను రేపు వెళ్ళి తీరాలి. ఇదిగో మా అమ్మ వద్దు వద్దు అని ఒకటే గొడవ. నిన్ను మ్యాచ్ కి పంపించే బాధ్యత నాది. సరేనా కార్తీక్? కానీ రేపు నువ్వు బ్యాటింగ్ లో సెంచరీ చేయాలి. సెంచరీ ఒకటే కాదు, కనీసం 3 వికెట్లైనా పడగొడతాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. వెరీ గుడ్ కార్తీక్. అవును, ఇంతకీ నేనెందుకు వారానికి ఒకసారి హాస్పిటల్కి రావాలి? ఊరికి చిన్న చిన్న చెకప్స్ అంతే కార్తీక్. మనలో మన మాట. ల్యాబ్ వాళ్ళకి డబ్బులు కావాలి కదా, అందుకు. సిస్టర్, చెప్పండి సిస్టర్. కార్తీక్ ని ల్యాబ్ కి తీసుకెళ్ళండి.
రా కార్తీక్. బాయ్ సిస్టర్. బాయ్. అయ్యో ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. చూడండి ఎలా నవ్వుతూ ఉంటాడో. ఇలాంటి వాడికి ఆ మాయదారు రోగం రావాలా? కష్టపడి చదివించానండి. ప్రతి క్లాసు ఫస్ట్ వచ్చేవాడు. క్రికెట్ అంటే ప్రాణం. ఏ మ్యాచ్కి వెళ్ళినా వాడికే ప్రైజులు వచ్చేవి. ఇంత మంచి కొడుకుని చూసుకుని ఎంతో పొంగిపోయేదాన్ని. నాదిష్టే నా కొడుకు తగిలినట్టుంది. వాణ్ణి చూడండి, ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలీదు. కాని ఎన్నెన్ని కలలు కంటున్నాడో. ఆ కలలన్నీ నెరవేరేనా? అలా అనకండి. కన్న తల్లి మీరు. మీరే అలా అంటే ఎలా చెప్పండి? డాక్టర్లు చెప్పారండి ఎక్కువ కాలం బ్రతకడని. ఆ నిజం వాడికి చెప్పలేక నాలోనే దాచుకుని కుమిలిపోతున్నాను. అన్నింట్లో ఫస్ట్ ఉండేవాడు. చావులో కూడా అందరికంటే ఫస్టే వెళ్ళిపోతున్నాడు. అయ్యో మీరు బాధపడకండి. ఆ చావు భయం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేనంతకంటే పెద్ద జబ్బుని ఎదుర్కొన్నదాన్ని. నాకు చనిపోతానని నిజం తెలిసి నాలోనే దాచుకున్నాను. పోయేలోకైనా నేను చేయాల్సిన పనులు పూర్తి చేయాలని ఎంతో కష్టపడ్డాను. కానీ ఆ దేవుడు నా మీద కనికరం చూపించాడు. బతుకును అనుకున్న దాన్ని 25 ఏళ్లు బతికాను. ఇదిగో ఇప్పుడు కూడా ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాను. రేపో మాపో నా కొడుక్కి పెళ్లి చేస్తాను. వాడి కొడుకుని కూడా ఆడిస్తాను. కాబట్టి మనిషి ఎప్పుడు ఆశను చంపుకోకూడదు, ధైర్యాన్ని వదులుకోకూడదు. నాలాగే మీ కొడుకు కూడా చిరాయి అవుతాడు. భయపడకండి. అలాగేనమ్మా. అమృత, ఏమైంది? చాలా బాధగా ఉంది డాక్టర్. చందుని చూస్తుంటే చాలా జాలిగా ఉంది. ఏం జరిగింది? కార్తీక్ వాళ్ళ అమ్మగారికి నీ కొడుకు బ్రతుకుతాడు, నాలాగా చిరాయివై బ్రతుకుతాడని ధైర్యం చెప్తుంది. ఎంతకాలం బ్రతుకుతుందో తెలియని తను ఆ తల్లి మనసులో ఆశలు రేకెత్తిస్తుంది. తను తన కొడుక్కి దూరం అవుతూ నీ కొడుకు నీకు దూరం కాడు అని ఆ తల్లికి ధైర్యం చెప్తుంది. చాలా ఆశలు పెట్టుకుంది డాక్టర్. చిన్న పెళ్లి చూడాలని, చిన్న కొడుకుని ఎత్తుకుని ఆడించాలని కలలు కంటుంది. అదేనమ్మా విచిత్రం. చూడు, తనకు తెలియకుండానే కాలం తీరిపోతున్న ఆ కుర్రాడికి తను ధైర్యం చెబుతోంది. వాడి పరిస్థితికి చందు బాధపడుతుంది. కానీ తన పరిస్థితి గురించి ఎవరు చెప్పాలి? తనని నీడలా వెంటాడుతున్న మృత్యువును ఎలా చేయించాలి? చందు మనకు దూరమైతే మనందరం ఎలా బ్రతకాలి? ఆంటీ, రామా చందు, ఏంటలా ఉన్నారు? అబ్బే ఏం లేదే, బాగానే ఉన్నాం. లేదు, అమృత మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది. అమృత, నువ్వు మొహం తిప్పుకున్నా నేను కనిపెడతానులే. చెప్పు, ఏమైంది?
అదే చందు, పాపం ఆ కార్తీక్ గురించి వాళ్ళమ్మ బాధపడటం, నువ్వు సంధాయించడం చూసింది. అది చెప్పుకొని బాధపడుతుంది. ఏం చేస్తాం అమృత? ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది? ఉన్నంతకాలం ఆ కుర్రాడికి నిజం చెప్పకుండా దాచడం, ఏదో రకంగా సంతోషంగా ఉంచడం, అంతకు మించి ఏం చేయగలం? ఎంతకాలం దాచగలం చందు? ఏదో ఒకరోజు బయటపడాలి కదా, అప్పుడైనా ఆ నరకం అనుభవించాలి కదా. లేదంటే ఆ నరకం ఇప్పుడే అనుభవించడం మొదలవుతుంది అమృత. నేను అనుభవించాను అమృత. ఒకప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో చూశాను. ప్రతి మనిషి తన పుట్టినరోజు తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు, కానీ తన చావు రోజును మాత్రం తెలుసుకోలేడు, తెలుసుకోవాలి అని అనుకోడు. ఆ రోజు ముందుగా తెలిస్తే తన ముందు కరిగిపోతున్న కాలాన్ని, తరుముతున్న చావును గుర్తు చేసుకుంటూ ఎదురుగా ఉన్న తన వాళ్ళని ఏదో ఒక రోజు వదిలిపోతాను అనే బాధని భరిస్తూ ఎప్పుడో చనిపోయే మనిషి ఈ రోజే చనిపోతాడమృత. ఇది నిజం. అవును చందు, ఆ నిజాన్ని దాచాలి. దాస్తాను. విన్నారు కదా డాక్టర్, మీరు దాయండి. మీతో పాటే నేను దాస్తాను. ఇంతకుముందు ఒకసారి ఈ ప్రాబ్లం వచ్చిందన్నారు కదా? అవును డాక్టర్. మళ్ళీ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయింది? ఒక 2-3 నెలల నుంచి బాగా ఉంది డాక్టర్. అప్పుడు అనుమానం వచ్చి మెడికల్ టెస్టులు చేయించాను. కండిషన్ చాలా సీరియస్ పొజిషన్ లోనే ఉంది. మీరు న్యూరోనే కదా, మీకు అర్థమై ఉంటుంది. అందుకే డాక్టర్ మీ అడ్వైస్ తీసుకుందామని వచ్చాను. ఎలాగైనా తనని కాపాడాలి. ఓ మనిషిని కాపాడడానికి డాక్టర్స్ గా చాలా కష్టపడతాం, కానీ మన చేతులు దాటిన కేసుల్లో మనం కూడా ఏం చేయలేం కదమ్మా. ఈ కేసు అలాంటిదే డాక్టర్. అసలు ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే బ్రతకటం కష్టం. అలాంటిది రిస్క్ తీసుకుని సర్జరీ చేసి బ్రతికించారు. అదే చాలా పెద్ద డెసిషన్ అని చెప్పాలి. ఆ డాక్టర్ తీసుకున్న రిస్క్తోనే ఆవిడ ఇంతవరకు బ్రతికింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. పోనీ అబ్రాడ్ వెళ్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందంటారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. ఆ అవకాశం ఉందంటే నేను ముందే చెప్తాను కదమ్మా. మనం ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేయగలం గాని ప్రాణాలు పోయలేం కదమ్మా. ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా అంతే. ఉన్న పరిస్థితి గురించి వాళ్ళతో చెప్పేయండి. మనసు రాయి చేసుకుని ఉన్న పరిస్థితి చెప్పి వదిలేయలేం కదా డాక్టర్. ఎందుకంటే చందు నాకు బాగా కావాల్సిన మనిషి, మా కుటుంబంలో వ్యక్తి. ఐఎమ్ సారీ అమృత్ గారు. మనం ఏం చేయలేని పరిస్థితి. ఎన్ని రోజులు ఆవిడ ప్రాణాలతో ఉంటుందో కూడా చెప్పలేం. చాలా కష్టాలు పడిందండి. ఇప్పటికి 2 సార్లు చావుతో పోరాడి జయించింది. 25 ఏళ్లు అయిన వాళ్ళందరికీ దూరమై ఎక్కడో అనాథలా దూరంగా బ్రతికింది. అన్ని కష్టాలు తీరిపోయి ఓ కొలిక్కొచ్చిందనుకుంటే ఇప్పుడు ఇలా అవుతుంది. నాకు తెలిసి ఏం చేయలేం డాక్టర్. ఏదైనా అవకాశం ఉంది అంటే మాత్రం మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పటి వరకు ఇదిగో ఈ మందులు వాడండి. బాగా పెయిన్ వచ్చినప్పుడు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. బట్ ఇవి కేవలం తాత్కాలికం మాత్రమే.
థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. రై యూస్లెస్ ఫెలో, కార్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవా? చూసుకోవాల్సిన పని లేదా? నడి రోడ్డు మీద కారు ఆగిపోయింది. రేపటి నుంచి నువ్వు నాకు కనిపించావో చంపేస్తాను, జాగ్రత్త. స్టాప్. అమృత, హాయ్ అమృత, నువ్వేనా? ఏంటి, ఎందుకు కారు ఆపావ్? నా కార్లో పెట్రోల్ అయిపోయింది, కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఏంటి ఆలోచిస్తున్నావు? లిఫ్ట్ ఇస్తే ఏం కాదులే. సరే ఎక్కువ. థ్యాంక్స్. ఎక్కడి నుంచి వస్తున్నావు అమృత? నీకెందుకు? అబ్బో, మరీ అంత కోపం ఎందుకులే. ఎలా ఉంది నీ సంసారం? చాలా బాగుంది. ఇంతకు మించి ఏం అడక్కు. నువ్వు మరీ క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడుతున్నావు అమృత. నీతో అలా ఉంటేనే కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నీ భర్తకి చందు చచ్చిపోతుంది అనే నిజం చెప్తానన్నా చేయవా? ఎక్కువ రోజులు బ్రతకదు పాపం. ఆ విషయం చందుకు కూడా తెలిసినట్లు లేదు కదా?